అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సరదా రంగుల ప్రపంచంలోకి వెళ్దాం. దాని పేరేంటో తెలుసా? ద క్రేయాన్ ఎఫెక్ట్. పేరు వినడానికే చాలా బాగుంది కదూ. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న క్రేయాన్ల డబ్బా. అది మనకి స్నేహితుల్ని ఎలా చేసుకోవాలి, మన ఆలోచనల్ని ఎలా పంచుకోవాలి అనే విషయం గురించి ఏం నేర్పిస్తుంది? అదో చిన్న పజిల్ లాంటిది. పదండి, మనమందరం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మన దగ్గర ఒకే ఒక్క రంగు క్రేయాన్ ఉందనుకోండి. దానికంటే రంగురంగుల క్రేయాన్ ఉన్న డబ్బా ఎంత బావుంటుంది గదా. చూడగానే మనసుకి ఎంతో సంతోషంగా, ఆహా, ఎన్నో బొమ్మలు గీయొచ్చు అనిపిస్తుంది. చూసారా, అచ్చం ఆ క్రేయాన్లలాగే మన జీవితంలో కూడా ఒకే ఒక్క ఆప్షన్ ఉందనుకోండి, అది చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అదే మన ముందు కొన్ని మంచి ఆప్షన్స్ ఉంటే చాలా ఉత్సాహంగా ఎన్నో కొత్త దారులు తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. అసలు మనకి రకరకాల ఆప్షన్స్ చూసినప్పుడు మనసుకి ఎందుకంత హాయిగా, సంతోషంగా అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే అప్పుడంతా మన చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు నచ్చింది ఎంచుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. అరే, ఇక్కడ నాకోసం ఏదో ఉంది అనే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. సరే, మరి ఈ ఆలోచన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దామా? కొన్ని చిన్న చిన్న మనందరికీ తెలిసిన కథల ద్వారా తెలుసుకుందాం. చాలా తేలిగ్గా అర్థమవుతాయి. సరే, మొదటి కథ. ఒక క్లాస్ రూమ్ని ఊహించుకోండి. అక్కడ టీచర్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ నేను చెప్పిన ఒక్క పద్ధతిలోనే చదవాలి అని ఆర్డర్ వేశారు. కానీ ఆ తర్వాత అదే టీచర్ కొంచెం ఆలోచించి స్టూడెంట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 1, టెక్స్ట్ బుక్ బాగా చదవడం. 2, వీడియోలు చూసి నేర్చుకోవడం. 3, పాత ఎగ్జామ్ పేపర్లు సాల్వ్ చేయడం. అంతే, చూస్తుండగానే ప్రతి స్టూడెంట్ తమకు నచ్చిన దారిని ఎంచుకుని ఎంతో ఇష్టంగా చదువుకోవడం మొదలుపెట్టారు. చూడండి, సరైన ఎంపికలు ఇవ్వడమంటే వాళ్ళని గౌరవించడమే కదా. ఇప్పుడు రెండో కథకొద్దాం. ఇది ఆఫీస్ స్టోరీ. ముంబై లాంటి పెద్ద నగరంలో రోజు ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్లడం ఎంత కష్టమో మనకు తెలుసు. కాని ఒక మేనేజర్ అవేమీ పట్టించుకోకుండా టీం మొత్తం రోజూ ఆఫీస్కే రావాలి అని గట్టిగా చెప్పారు. అలాంటి టైంలో ఒక తెలివైన మేనేజర్ వచ్చారు. ఆయన 2 ఆప్షన్స్ ఇచ్చారు. 1, ఆఫీస్ నుండి పనిచేయడం. 2, కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇంటి నుండి పనిచేసే హైబ్రిడ్ మోడల్. అంతే, టీంకి వాళ్లమీద నమ్మకముంచారని అర్థమైంది. వాళ్లు ఇంకా బాధ్యతగా, సంతోషంగా పనిచేసి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. సరే, ఇప్పుడు మూడో కథ. మనం ఒక మొబైల్ ప్లాన్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళామనుకుందాం. అక్కడ సేల్స్ పర్సన్ మనల్ని పట్టుకుని ఒకే ఒక్క చాలా ఖరీదైన ప్లాన్ గురించే చెప్తూ అదే తీసుకోమని బలవంతం చేస్తున్నారు. అప్పుడు మనకెలా ఉంటుంది? కొంచెం ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపిస్తుంది కదా. అదే ఒక మంచి సేల్స్ పర్సన్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు మన ముందు ఒక 3 ప్లాన్స్ పెడతారు. ఇదిగోండి, ఇది బేసిక్ ప్యాక్, ఇది నెలకి సరిపడా స్టాండర్డ్ ప్యాక్, ఇది ఏడాది మొత్తం వచ్చే ప్రీమియం ప్యాక్ అని వివరిస్తారు. అప్పుడు కస్టమర్ ప్రశాంతంగా ఆలోచించుకుని తమకి ఏది కావాలో దాన్ని నమ్మకంగా తీసుకుంటారు. ఇంకో కథ చూద్దాం. ఒక ఫ్యామిలీ వాళ్ల కలల ఇంటి కోసం వెతుకుతోంది. కాని వాళ్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్లకు ఒకే రకమైన ఫ్లాట్ పదే పదే చూపిస్తున్నారు. దీంతో వాళ్లకి ఇల్లు కొనే ఉత్సాహమే పోయింది. కానీ ఒక మంచి ఏజెంట్ ఏం చేశారో చూడండి. వాళ్ల ముందు కొన్ని క్లియర్ ఆప్షన్స్ పెట్టారు. ఇది 2 BHK ఫ్లాట్, ఇది కొంచెం పెద్ద 3 BHK, ఇదిగో ఇది చాలా స్పెషల్ కార్నర్ ఫ్లాట్ అని చూపించారు. అప్పుడు ఆ ఫ్యామిలీ వాటన్నిటినీ పోల్చుకుని వాళ్లకి పర్ఫెక్ట్గా సరిపోయే ఇంటిని ఎంతో ఆనందంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక చివరి కథ. ఒక స్టూడెంట్ కొత్త కోర్సులో చేరాలనుకుంటున్నారు. కాని ఆ ఇన్స్టిట్యూట్లో రోజు వెళ్లాల్సిన ఒకే ఒక్క లాంగ్ కోర్సుంది. అది జాబ్ చేసేవాళ్లకి లేదా వేరే పనులున్న వాళ్లకి అస్సలు కుదరదు కదా. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ వాళ్లు కొన్ని కొత్త ఆప్షన్స్ ఇచ్చారు. 1, వీకెండ్ బ్యాచ్. 2, వీక్ డే బ్యాచ్. 3, రికార్డ్ చేసిన వీడియోలు. అంతే, ఆ స్టూడెంట్ తమ లైఫ్ స్టైల్కి సరిపోయే ఆప్షన్ చూసుకుని వెంటనే ఆ కోర్సులో సంతోషంగా జాయిన్ అయ్యారు. సరే, ఇన్ని కథలు విన్నాం కదా. ఎంపికలు ఇవ్వడం చాలా మంచిది అని అర్థమైంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక చిన్న గోల్డెన్ రూల్ ఉంది. ఆ మ్యాజిక్ నంబర్ ఏంటో తెలుసా? 3. అవును, సాధారణంగా 3 ఆప్షన్స్ ఇవ్వడం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది మన బ్రెయిన్కి కన్ఫ్యూషన్ లేకుండా పోల్చుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. 1 అంటే తక్కువ, 10 అంటే ఎక్కువ, 3 జస్ట్ రైట్. ఒక్క విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి.
కొన్ని మంచి క్లియర్గా ఉన్న ఆప్షన్స్ ఇవ్వడమనేది ఒక చక్కని స్పష్టమైన దారి చూపించడం లాంటిది. కాని అదే మనం 10-20 ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, అది ఒక పెద్ద అడవిలో దారి తప్పినట్టయిపోతుంది. ఏది ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠంలోని ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దామా? మొదటిది, ఎప్పుడైనా అర్థవంతమైన ఎంపికలు ఇవ్వాలి. రెండోది, ఆప్షన్స్ని వీలైనంత తక్కువగా సింపుల్గా ఉంచాలి. మూడోది, ఎదుటివారికి వాళ్ల కంట్రోల్లో ఉంది అనే ఫీలింగ్ కలిగించాలి. ఇలా చేయడం వల్ల అందరూ హాయిగా మనం కూడా ఈ గ్రూప్లో భాగమే అని ఫీలవుతారు. ఈ మంచి మాటను మనసులో పెట్టుకుందాం. ఒక క్రేయాన్ల డబ్బాలాగా సరైన ఎంపికలనేవి మనుషులను కలుపుతాయి, అందరూ మనవాళ్లే అనే భావనను కలిగిస్తాయి. నిజానికి సరైన ఎంపికలు ఇవ్వడమంటే అందర్నీ గౌరవించడమే కదా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవడం అనేది ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తుంది. సో నేర్చుకోవడం ఆపొద్దు.